ఉపసంహారాధికరణము. సరే, ఇంతకుముందు అధికరణంలో జీవ బ్రహ్మల భిన్నత్వము ఔపాధికము కల్పితము అని చెప్పావు. జగత్ స్రష్ట అని చెప్పినప్పటికీనూ ఆయనకి ఏవి దోషాలు అంటామని చెప్పావు, చాలా బాగుంది. ఈ బ్రహ్మలో ఇవంతా ఔపాధికములు కల్పితము అని చెప్పావు. బ్రహ్మ నానాత్మము కాదన్నావు. కానీ ఇక్కడ ప్రత్యుదాహరణ సంగతి ద్వారా ఈ విషయాన్ని ఇక్కడ ఆలోచించాలి. ఏమిటి వాడంటాడు, నీ బ్రహ్మ చైతన్యము కదా, దానికి కాళ్ళు చేతులు ముక్కు నోరు ఏమీ లేదు. లోకంలో కుమ్మరు ఉన్నాడంటే వాడు చేసేటప్పుడు వాడికి అన్నీ ఉన్నాయి. దీనికి ఏమీ సహాయం లేదే. నీ చైతన్యానికి ఏమీ సహాయం లేకుండా ఇంత పెద్ద జగత్తుని ఎలా సృష్టించాడు? అభిన్న నిమిత్తోపాదాన కారణం అన్నాం. లోకంలో కారణం నుంచి కార్య ఉత్పత్తి చెందేటప్పుడు వాళ్ళకి ఏవో ఇంద్రియాలు ఉంటాయి, ఏవేవో ఉంటాయి. ఇక్కడ ఏమి కనిపించవే, మరి ఎలా సృష్టించాడు? అందుకని అసహాయమైనటువంటి బ్రహ్మ ఈ జగత్తుని ఎలా సృష్టించిందా లేదా? మళ్ళీ అంటే పూర్వపక్షం. వాడంటాడు, కొండ చేయడానికి కుమ్మరి కావాలి, అదేవిధంగా చేనేత వాడు కావాలి, శాలీడు. ఏవైనా చెయ్యాలంటే వాడు కర్త ఉండాలి. వాడికి మళ్ళీ ఇంద్రియాలు మనస్సు ఇలాంటివి ఉండాలి. నీ బ్రహ్మ ఏకాకి, వాడికి ఏ సహాయము లేదు. వాడి ఇదంతా ఎలా సృష్టించాడు? అది ప్రశ్న. వాడు అంటే సిద్ధాంతం అంటాడు, తత్వదృష్టితో చూస్తే బ్రహ్మ ఏకం. వానికి సహాయము అవిద్య. చూడండి, మాయ అనట్లేదు మనం. అవిద్య మాయ అద్వైతములు వేరు కాదు. అందుకని ఆ బ్రహ్మకు సహాయం అవిద్య అంటాడు. అవిద్య అంటే అదే మాయ. ఈ అవిద్య యొక్క శక్తి ద్వారా అద్వయ బ్రహ్మము విచిత్ర కార్యములు చేయగలదు అని. ఆయన శక్తే కదా. ఏ విధంగా అయితే సూర్యుడు సూర్యకిరణాలు వేరు కాదు కదా. సూర్యుడి నుంచి వచ్చిన సూర్యకిరణాలు. అదేవిధంగా ఆయన సృష్టి చెయ్యనప్పుడు అవిద్య సహాయం లేదు. సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సూం ప్రాణి ప్రసవే ఉత్పత్తి సూయతే సచరాచర. అందుకని అవిద్యాశక్తి ద్వారా అంతా చేస్తూ ఉంటాడు. అంటే ఎలాగా? సిద్ధాంత ఉదాహరణ చెప్తున్నాడు. పాలు 1-2 రోజులు అలా కట్టే పెట్టేస్తే అదే పెరుగైపోతుంది. పాలు స్వయంగా పెరుగు అవుతున్నట్లు ఎవరి సహాయం, దేవాదులు ఎవరి సహాయం లేకుండా అనేక శరీరాలను సృష్టిస్తున్నాడు. అవిద్యా సాకృతమైనటువంటి అద్వయ బ్రహ్మ ఈ జగత్తంతా సృష్టిస్తున్నాడు ఆయన అంటాడు. ఏకమేవా ద్వితీయం పూర్వపక్షి చెప్తున్నాడు టీకాలు. ఇది బ్రహ్మణ స్వగత సజాతీయ విజాతీయైర్భేదే శూన్యత్వం ఏకమేవ అద్వితీయం అన్నప్పుడు స్వగత భేదము లేదు, సజాతీయ భేదము లేదు, విజాతీయ భేదము కూడా లేదు. స్రష్టవ్యానిచ ఆకాశ వాయువ్యాదీని విచిత్రాన్ని ఏవైతే సృష్టించాలో
అవన్నీ చాలా విచిత్రమైనటువంటివి. ఒక గారడి వాడు ఎంత గారడీ చేస్తాడు. ఒక చోట కనిపిస్తోంది. ఎలా కనిపిస్తోంది? ఆ గేదె నోట్లోంచి దూరుతున్నాడు, వెనకాల్చి వస్తున్నాడు, అలా కనిపిస్తుంది. వాడు చేసేంత గారడీయే కదా. జాదు పిసి సర్కార్ అన్నీ చూపిస్తారు. సరే, ఈ లోపల ఏమిటైందంటే అట్నుంచి వాడు గడ్డి కోసుకునేవాడు వచ్చాడు. వాడు ఏరే మీరందరూ ఎదురు నవ్వుతున్నారన్నాడు. అది నీకేం కనిపించట్లేదా? అదేంటి వాడేమో ఆ గేదె నోట్లో దూరుతున్నాడు, అటు నుంచి బయటకు వస్తున్నాడంటే మీరందరూ పిచ్చి వేదవాళ్ళరా, వాడు కింద కాళ్ళ నుంచి దూరుతున్నాడు, ముందు కాళ్ళ నుంచి వెనకాల కాళ్ళ దగ్గర నుంచి బయటకు వస్తున్నాడు, ప్యాడ్ ఏమీ అంటుకోలేదు చూడండి అంట. ఇది వాడు విన్నాడు. ఎవడు? ఆ గారడి వాడు విని వాడు అనుకున్నాడు, వీడి గడ్డి మొప్పులో ఏదో మూలిక ఉంది, అందుకని వీడి గంతలు కట్టలేము అని ఏం చేస్తాడు, ఆ గడ్డి మోపుని కాస్త కింద పడేస్తాడు కర్రతో. అప్పుడు మళ్ళీ మొదలు పెడితే మీరు చెప్పింది కరెక్ట్, వాడు ఇలాగే చేస్తున్నాడు అంటాడు. అంటే ఆ మూలికలు అవేంటంటారు వాడికి, దాన్ని ఏంటంటారు, గారడి వాడిని కళ్ళు కట్టేస్తాడని ఇదంటారు కదా, కనికట్టు. కనికట్టు కాదు, ఆ దృష్టిని వాడు డైవర్ట్ చేస్తాడు. అది వాడు చేసేది ఒకటి, కనిపించేది ఇంకొకటి. కానీ అదే విధంగా ఒక గారడి వాడిని చేయగలిగినప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేయలేడా? ఆ మాయ సహాయంగా తీసుకుని అన్నీ చేస్తూ ఉంటాడు. నహి అవిచిత్రే కారణే కార్య వైచిత్రం యుక్తం. అవిచిత్రమైనటువంటి కారణములో విచిత్రమైనటువంటి కార్యము ఎలా వస్తుంది? ఉండకూడదు కదా అంటాడు పూర్వపక్షి. అన్యథా ఏకస్మాదేవ క్షీరా దధితైలాది అనేక విచిత్ర కార్య ప్రసంగాత్. నువ్వేమిటన్నావు? పాల నుంచి పెరుగు వస్తుంది అన్నావు. పాల నుంచి మరి నూనె కూడా రావాలి కదా అంటాడు వాడు. క్రమాశ్చ ఆకాశాదీనాం శృత్య అవగమ్యతే నచ వ్యవస్థాపకం కించిదస్తి. సరి, నువ్వేదో వాడు ఆకాశాన్ని సృష్టించాడు, ఈ సృష్టించాలంతా చెప్తున్నావు, క్రమం ఏదో చెప్తున్నావు, కానీ ఈ వ్యవస్థ మాకేమీ కనిపించట్లేదు, వాడు ఎలా చేస్తున్నాడు, ఏమి చేస్తున్నా నా కాళ్ళకేం కనిపించట్లేదు అంటాడు వాడు. తస్మాత్ అనేక కార్యాణం క్రమేణ జన్మ అద్వితీయ బ్రహ్మణో న సంభవతి. అనేకమైనటువంటి కార్యాలను సృష్టిస్తున్నాడంటావే, ఇది ఆ బ్రహ్మకు సంభవము కాదు. ఇది ప్రాప్తే బ్రూమ. యద్యపి తత్వతో బ్రహ్మాద్వైతం, తత్వదృష్టితో చూస్తే బ్రహ్మాద్వైతం ఒకటే, తథాపి అవిద్యా సహాయ ఉపేతామితి శృతి యుక్తి అనుభవైరవగమ్యతే. శృతి ద్వారా, శృతుల ద్వారా, యుక్తుల ద్వారా, అనుభవం ద్వారా ఆయన మాయ సహాయం ద్వారా ఎంత చేస్తున్నాడు అని కనిపిస్తుంది. మాయాంత ప్రకృతి విద్యాన్ మాయనంతు మహేశ్వరం. మాయ ప్రకృతి, ఆ మాయ గలవాడు మహేశ్వరుడు. మాయా ఏవ విద్య. చూడండి ఇక్కడ స్పష్టంగా రాశాడు, మాయా ఏవ విద్య. ఉభయోరపి అనిర్వచనీయత్వ లక్షణసి ఏకత్వ. రెండింటికి అనిర్వచనీయ లక్షణం కనుక ఏకము. నచ మాయాంగీకారే ద్వైతాపత్తి. చూడు, మరి నువ్వు బ్రహ్మం ఉందన్నావు, ఇంకోటి మాయ ఉందంటున్నావు, మరి అద్వైతంలో మరి ద్వైతం వచ్చేసింది కదా రెండు. అంటే వాస్తవస్య ద్వితీయస్య భావా, వాస్తవంగా రెండో లేదు. అత ఏకమే బ్రహ్మ అవిద్యా సహాయవశాత్ నానా కార్యకరం భవిష్యతి. ఒకటే బ్రహ్మము ఈ అవిద్య వల్ల నానా రూపాలు పొందుతుంది. నచ కార్యక్రమస్య వ్యవస్థాపకాభావం. ఈ అవిద్య ద్వారా ఇంత జగత్తు ఏర్పడుతోందే, దీనికి వ్యవస్థ లేదు అని చెప్పడానికి వీల్లేదు.
అవిద్యాగతానాం శక్తి విశేషానాం వ్యవస్థాపకత్వాత్. అవిద్యలో ఉన్నటువంటి శక్తి విశేషం ఇది వ్యవస్థ చేసేది. అందుకని అద్వితీయ బ్రహ్మణో నానా కార్యాణం క్రమేణ సృష్టి సంభవతి. ఏ కార్యాణం క్రమ కార్యక్రమ అంటే క్రమంగా సృష్టి ఆయన జరుగుతుంది. ఇది ఏమిటి? ఉపసంహార దర్శనాధికరణం సూత్రం. అది నెంబర్ 159. 159. 159. ఒకటే రెండు. ఉపసంహార దర్శనాన్నేచ్చేన్న క్షీరవద్ధి. 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 ఇందులో సమన్వయం అసిద్ధము అంటాడు పూర్వపక్షి. అంటే నైష దోష యస్మాత్ యథాలోకే క్షీరం జలం వా అనపేక్ష బాహ్య సాధనం స్వయమేమి దది హిమకరకాది భావేన పరిణమతే. బాహ్య కారణాలు ఏవి లేకుండానే ఏ విధంగా అయితే పాలు పెరుగవుతున్నాయో, నీళ్లు, మంచు, కరకం అంటే మన ఏమిటి ఓలా అంటారు. ఆ వర్షం పడుతున్నప్పుడు పడతాయే మంచు, వడగళ్ళు అంటారు. బ్రహ్మ వివర్తతే, అదేవిధంగా బ్రహ్మ పరిణమిస్తుంది. నతస్య కార్యం కరణం చ విద్యతే. శ్వేతాశ్రుత రూపంలో చెప్పారు. నతస్య కార్యం కరణం చ విద్యతే. దానికి ఆ బ్రహ్మకేమి కార్యము లేదు, కరణము లేదు. కరణం అంటే ఇంద్రియ నిష్మర్శ. ఏకస్య బ్రహ్మణో విచిత్ర శక్తి యోగాత్ క్షీరాదివత్ జగద్రూపేణ పరిణమతే. ఒక్కటే బ్రహ్మము విచిత్ర శక్తి గలది. ఏ విధంగా అయితే పాలు పెరిగొస్తున్నా అదే విధంగా ఉంటాడు. దేవాదివదపి లోకే దేవాదివదపి లోకే దేవాదివదపి లోకే లోక్యతే జ్ఞాయతే అనే నీతి లోక. అంటే దేని ద్వారా అయితే చూస్తామో, దేని ద్వారా అయితే తెలుసుకుంటామో అది లోకం. దేని ద్వారా మంత్ర అర్థవాదాది శాస్త్రం వృద్ధ వ్యవహారశ్చ, మంత్రాలు, వేద మంత్రాలు, అర్థవాదం స్తుతి, తర్వాత జ్ఞానుల వ్యవహారం, ఇవన్నీ చూస్తాం. దేవాః సంకల్ప మాత్రేణ నానా శరీరాణి ప్రసాదాదీని రథాదీని నిర్మిమాణాః. ఈ దేవతలు సంకల్ప మాత్రం చే అనేక రకములైన శరీరం కలవాళ్ళు అవుతారు, అనేక శరీరాలను సృష్టిస్తారు. తర్వాత పెద్ద పెద్ద మహల్ అవి కూడా సృష్టిస్తారు, రథాల్ని సృష్టిస్తారు. రథాది ఇవన్నీ విచిత్రమైన. ఉపలభ్యంతే మంత్రార్థవాదాది ప్రామాణ్యాత్. మంత్రము, అర్థవాదము ఇవన్నీ ప్రమాణం. తంతునాభః బాలాకాచ అంతరేణైవ శుక్రం గర్భం దత్తే. తంతునాభం అంటే సాలీడు. సాలీడు ఏమి లేకుండానే గూడు. తర్వాత ఈ కొంగ ఇంకొక సహాయం లేకుండానే గర్భాన్ని ధరిస్తుంది. కొంగ బ్రహ్మ అనపేక్ష బాహ్య సాధనం జగత్ సక్షతి ఇత్యత్ర కో దోష. మరి అంత సర్వశక్తివంతుడైన బ్రహ్మము
బాహ్య సహాయం లేకుండా ఇంత జగత్తును సృష్టించాడు అంటే ఏమిటి దోషం ఇందులో ఉంది? సాలిడేను చూస్తున్నావు కదా, అదేవిధంగా అప్పుడంటాడు బ్రహ్మము జగత్ అయింది అన్నావు కదా, పాలు పెరుగయ్యాయి, అదే కదా నువ్వు అంట. మరి పాలు లేవు కదా, పెరిగే ఉంది కదా, బ్రహ్మంలో జగత్తే ఉందంటే మానవుడు బుద్ధులు ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని. అచ్చా, ఇప్పుడు ఏమిటైంది ఇది? సర్వోపేతాధికరణము.